Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సెడ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్, ఇటు కాలీవుడ్, అటు టాలీవుడ్, అన్ని వుడ్ల సినిమా స్టోరీలను తీసుకుని దానికి క్రేజీ రాంగ్ స్టోరీలు అద్దుతూ నీకు విచిత్రమైన ట్విస్ట్లు ఇస్తూ క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని రేడియో సిటీ రాంగ్ స్టోరీలా. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది శంకర్ గారి మహాద్భుతం ఐ సినిమా గురించి. అంటే నా సినిమా కాదు, అట్లా నీ సినిమా పేరు కన్ను కాదు, ఐ అక్షరం ఐ అంతే. ఓహో, సినిమా టైటిల్లోనే ఈ రేంజ్ లో ట్విస్ట్ ఉన్నాయంటే రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ఇంకెంత రేంజ్ లో ట్విస్ట్ ఉండాలి. నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే పని నాది కదా, కానిచ్చేద్దాం. చెన్నైలో ఒట్టి ఇడ్లీ వడ సాంబార్లోని ప్రోటీన్ పౌడర్ అంతా కలగలిపి ఆ మిస్టర్ ఇండియా టైటిల్ ఏదో గెలేయాలా అనే అంబిషన్ మన లింగేసింది. పుకట్ల అన్లిమిటెడ్ డేటా వస్తుంది కదా అని చెప్పేసి ఇవాళ రేపు మోటివేషనల్ స్పీచ్లు ఎక్కువ చూస్తున్నా యూట్యూబ్ లో. అందుకే ఆ మాత్రం ఆ కొటేషన్లన్నీ జలధారలాగా వంగిపోతున్నాయి. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతో మొదలవుతుంది. అదెందుకో భయ్యా, నా మాటలలో మోటివేషనల్ స్పీచ్ సిద్ శ్రీరామ్ చేతిలో గ్లౌజ్ లేసి రింగ్ లో పంపించినట్టుంది కిక్ బాక్సింగ్ కోసం. అడ్జస్ట్ చేసుకో కానీ చేసే గానీ ఇందాక అన్నట్టు 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతో షురు అవుతుంది అన్నట్టు లింగేసిన ఫస్ట్ అడుగుగా మిస్టర్ తమిళనాడు గెలిచేస్తాడు. దాని ద్వారా మిస్టర్ ఇండియా ప్యాజెంట్ లోకి అడుగు పెట్టే ప్రయత్నంలో ఉంటాడు. అయినా మనం ఉత్త పుణ్యానికి మజాక్ చేసుకుంటాం గాని భయ్యా, బాడీ పెంచడం అంత ఈజీ కాదు. కండలన్నీ దంచి దండం మీద ఆరేసినట్టు ఉంటది. అందులో క్యాలరీ కౌంట్ అంట, ఫ్యాట్ కౌంట్ అంట, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని సెట్లు తీయాలి, ఇంత వెయిట్ ఎత్తాలి. పోనీ ఇంత ప్రయత్నం చేసిన తర్వాత వెయిట్ ఎత్తిన తర్వాత దాని అంతగా బాడీ పెరుగుతుంటది. చక్కగా తీసుకొని గేటు కొట్టాల్సిన పెయింట్ కాస్త మన ఒంటి మీద కొట్టుకొని స్టేజ్ మీద నిలబడి ఆ పోజ్ లేదు ఇచ్చేసి గెలిచేయచ్చు అనుకుంటే ఆహా, అక్కడే ఫఫ్లా కాలేసినాం భయ్యా. స్టేజ్ మీద యాంగ్జైటీ వచ్చింది అనుకో, ప్రాపర్ మసల్ ని జడ్జిలకు చూపించే విధానంలో తప్పైతుంది, పోజ్ లో తేడా కొడుతుంది, ఆయనతో మెడల్ కాస్త పోతుంది. బాడీ బిల్డర్స్, మోడల్స్ అంతా నెలల కొద్ది ఏ మసల్ ని ఏ టైప్ లో ఎప్పుడు ఎట్లా చూపించాలనే దాని మీద గంటలు ప్రాక్టీస్ చేస్తుంటారు అద్దం ముందర నిలబడి. కొంతమంది అదే అద్దం ముందర నిలబడి మిర్రర్ సెల్ఫీ తీసుకుంటారు, టిక్ టాక్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్ లో చేసుకుంటుంటారు. దేని ప్రపంచం అదాంది. సరే, ఇప్పుడు స్టోరీలోకి వెనక్కొస్తే సిన్సియర్ గా సంవత్సరం మొత్తం చదువుకొని వచ్చి ఎగ్జామ్ లో కూర్చొని సిన్సియర్ గా రాసుకుంటున్న ఫస్ట్ బెంచర్ కి వాన్ మీదనే డిపెండ్ అయ్యి ఒకరోజు రాత్రి కూర్చొని ఆ 4 ముక్కలు నేర్చుకొని వచ్చిన లాస్ట్ బెంచర్ డిస్టర్బ్ చేసినట్టు ఫుల్ ప్యాషన్ లో ఉన్న మన లింగేశకి ఒక చిట్టి క్రష్ ఉంటది. మామూలు క్రష్ కాదు, క్యాండీ క్రష్ అంత క్రష్. ఎందుకంటే ఆ పాప సెలబ్రిటీ, తన పేరు దివ్య, లీడింగ్ సూపర్ మోడల్ అనమాట సిటీలో. కానీ తన లైఫ్ లో కూడా ఒక చిన్న చిక్కు వస్తుంది. తన కో స్టార్ ఏదైతే ఉంటాడో తను ఇన్అప్రోప్రియేట్ మూవ్ చేస్తుంటారు, దానికి తన కోపం వచ్చేసి తిరగబడుతుంది. మరి విలన్లు అంటాడు, తాను ఊకుంటాడా? వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్న ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో అవన్నీ బ్లాక్ లిస్ట్ చేయించేస్తాడు, తనకి మార్కెట్ లో వాల్యూ లేకుండా చేసేస్తాడు. ఇది ఇట్లా కాదురా భయ్, అని మీద రివెంజ్ తీసుకుంటా ఎంకిపల్లి సుబ్బిసావుకు వచ్చినట్టు నా ఎదుగుదలే వానికి డిఫీట్ కావాలని చెప్పేసి కొత్త మోడల్ కోసం వెతుకుతుంటది. అదే టైంకి మన ఫ్యాన్ బాయ్ వచ్చేస్తాడు లింగేసన్. ఏదో షూట్ లో కలిసి ఉంటది. మనోడా, అయ్యా మేడం ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, నా ఛాతీ చౌడం ఉంది, నేను జిమ్ చేస్తున్నా, దాని మీద ఒక ఆటోగ్రాఫ్ వేయండి అని చెప్పేసి అతి ప్రేమ చూపించడంతో దీంట్లో ఒక ఆపర్చునిటీ ఎత్తుకుతుంది మన హీరోయిన్. అంతేరా బాయ్, ఎలాన్ మస్క్ లాగా కాకుండా నువ్వు ఉన్న కాడనే స్పేస్ కి కూడా పంపించకుండా నేను ఓవర్ నైట్ స్టార్ చేసేస్తా, నా నెక్స్ట్ కమర్షియల్ నాతో పాటు యాక్ట్ చేయబోతున్నది నువ్వే, అదే చౌడ ఛాతీ మీద రాసుకొని ముద్రేసేస్తుంది. నేను కలలు కన్నా నా రాకుమారితోన నేను నటించాలా అని చెప్పేసి రాత్రంతా నిద్ర లేకుండా నలిగిపోతుంటాడు మన హీరో. కానీ ఏం చేస్తాం, బాడీ అయితే ఉంది కానీ దిమాగ్ లేదు అంతగానం. బ్లడ్ బ్యాంక్ పోయి బ్లడ్ పట్టుకురా అంటే అకౌంట్ నెంబర్ అడిగినంటే ఇలాంటోడు. మరి ఆయనకి మోడలింగ్ నేర్పించి, పోజులు ఇచ్చే రూపం చూపించి, మేకప్ వేయించి, ఎగ్జాక్ట్లీ మేకప్ ఆర్టిస్ట్ ఏదైతే ఉంటుందో ఆమె వచ్చేసి మన మీద మోజు పడుతుంది. ట్రైక్ నెంబర్ 1. పోను ఇంకా కష్టాలు ఎన్నో రాబోతున్నాయి అనమాట మనకి. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇట్లా సక్సెస్ఫుల్ అయిపోతుంది కాబట్టి ఆ ఇంకొకడు జాన్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో ఈమె ఎక్స్ కో యాక్టర్ వింటర్ లో వితౌట్ థర్మల్ హీటర్ రగిలిపోతుంటాడు. కాలుగాలని పిల్లి లేక పోయినసారి ఎట్లయితే డ్యామేజ్ చేసినామో ఈసారి కూడా ఇట్లా డ్యామేజ్ చేయాలా అని చెప్పేసి ఆలోచించలో ఉంటాడు. తాను మాట ఇచ్చినట్టే ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. కానీ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే ఆఫర్ అన్నట్టు మనోనికి పెద్ద ఆఫరే వస్తుంది. ఆ బ్రాండ్ ఏదైతే ఉందో అది మిస్లీడింగ్ ఉంటది. నా సిల్కమ్ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను అడ్వర్టైజ్ చెయ్యా అని చెప్పి అక్కడతో ఆగిపోకుండా మీడియా ముందుకు పోయి ఇది తప్పు ప్రోడక్ట్, దీనికి ఎప్పుడు నేను ఎండోర్స్ చేయనని చెప్పేసి ముఖం మీద చెప్పేసి వస్తాడు. దాని తర్వాత దాని సేల్స్ అన్ని అమాంతరం పడిపోతాయి. స్ట్రైక్ నెంబర్ 3. ఈ స్ట్రైకులు ఇక్కడ ఉండగా ముగ్గురు 3 రకాలుగా రివెంజ్ ప్లాన్ చేస్తుంటే మన దివ్యను ఇంకా లింగు చైనాకోయ్ ఒక పెద్ద బ్రాండ్ ది మోడలింగ్ షూట్ చేసుకుని రన్నింగ్ వస్తుంటారు. అక్కడ పడుతుంది రా బై స్కెచ్. ఈ మేకప్ పాపనేమో గుండె వేల్చుకుంటది తాను ఒప్పుకోలేదని. ఇంకో పక్క దివ్య మీద ప్రేమలో పడతాడు. తాను ఒకసారి దోకా ఇచ్చి మళ్ళీ వెనక్కి పోయి ప్రేమించి ఆ కథలన్నీ నడుస్తుంటాయి. లైఫ్ మస్ట్ గో ఆన్ యా. ఇవాళ రేపు కపుల్స్ మధ్యలో బ్లాకులు అన్బ్లాకులు లేవు. అదే తీరే. ఇంతకుముందు అయితే కోపం వస్తే పెళ్ళాన్ని నెత్తి వలగొట్టేది, మొగుడిగా ఫ్రస్ట్రేషన్ లో బయటకు వచ్చి బార్ల మందు తెగ తాగేటోడు, టాపీగా నడిచిపోయేది. ఇవాళ రేపు వచ్చిందంటే ఈ బ్లాక్లు అన్బ్లాక్లు వాళ్ళ లైఫ్ లో కూడా సేమ్ నడుస్తుండే. అయినా కూడా ఆ మేకప్ పాపని దూరం పెట్టిండని చెప్పేసి దానికి కోపం వచ్చి రివెంజ్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు 3 స్ట్రైక్లు కలగలిసి ఓ పెద్ద ప్లాన్ వేస్తారు. ఎట్లనో వీళ్ళిద్దరు మోడల్స్ కాబట్టి లింగేసన్ వాడే కాస్మెటిక్స్ అంతా విచిత్రమైన కెమికల్స్ కలిపేస్తారు. దాంతో మనోడు కురూపంగా తయారైపోతాడు. మరి పిల్ల మంచిగా ఉన్నప్పుడే అప్పుడప్పుడు దేకేది. ఇప్పుడు ఎలింగోడుకి యంగ్ బ్రదర్ లెక్క కనిపిస్తే దాని ఒక్కుంటదా అని చెప్పేసి తన మీద కోపం ఉన్నట్టు, తాను వెళ్ళిపోతున్నట్టు, చనిపోతున్నట్టు యాక్టింగ్ చేసి పక్కకు వస్తాడు. తన ఫ్రెండ్ అయిన వసుదేవన్ కి ఏదైతే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని తెలుసుంటదో అందుకని చెప్పి
చెప్పేసి తాను అర్థం చేసుకుంటుందని చెప్పేసి కన్విన్స్ చేసి వసుదేవన్ తన పెళ్లి చేసుకోనికి రెడీ చేపిస్తాడు. అసలు విషయం తెలిసేది ఏంటంటే వసుదేవన్ ఇదంతా కన్స్పైర్ చేయడానికి వాళ్ళల్లో ఉన్నాడని చెప్పేసి, బిడ్డ నా లోపల ఇట్లాంటి వైరస్ లేస్తారా అని చెప్పి ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే, కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చిన కళ్ళల్లో పెట్టి చూసుకునేటోడు ఒకడు ఉన్నాడని తెలుసుకుని ఈ విలన్ గాడు హీరోని చంపేస్తాడు పిల్లకి తెలియకుండా. కానీ పగతో రగిలే ఆత్మకి శాంతి ఉండదు అంటారు కదా, ఈ హీరో ఆత్మ రివెంజ్ కోరుకొని ఒక ఈగ శరీరంలో కోతది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీ షురు అవుతుంది చిన్న ట్విస్ట్ తోన. గుండెల్లో కోపం సచ్చినంత తాపం, పిల్ల దొరకలేదని శోకంలో ఉన్నా గానీ ఆఫ్టర్ ఆల్ ఈ ఈగ జన్మతోన నేనేం చేసుకుంటా దేవుడా అని బాధపడుతుంటది. అప్పుడు ఒక ప్లాన్ దడుతుంది. ఊరెలా తిరిగి తనతోటి ఈగలన్నింటినీ జమ చేసి ఒక ఈగ సైన్యాన్ని తయారు చేస్తాడు. ముందు విలన్ వాళ్ళు ఇంటికి పోయి ఫుడ్ అంతా నాశనం లేపుతాడు. తాగే ప్రతి బుక్కల నీటిలా వాడి ఒక ఈగ జీవితం త్యాగం చేసి అది విలన్ గాడు తాగకుండా చేస్తుంది. ఇక్కడ తిండి నీళ్లు లేకుండా సరే ఊరిడ్చి పోదామా అంటే బండి నడిపేటప్పుడు కంటికి పంటికి అడ్డం వచ్చి కాలు చేతులు ఇరగొట్టి హాస్పిటల్లో వాడేస్తుంది. ఈ ప్రాసెస్ లో కంపెనీకి అంత పెద్ద లాస్ వచ్చి ఆ విలన్ కాస్త రోడ్డు మీదకి వస్తాడు. అప్పుడు ఈగ సైన్యం అంతా వచ్చి విలన్ గానికి లేనిపోని రోగం తగిలిచ్చి చిత్రవాద పెట్టి చంపుతారు. గానీ హీరో ఈగకి ఇంకా ఏదో డిస్సాటిస్ఫాక్షన్. ఇంతైనా గానీ ఈగ జన్మతోన నిన్న హీరోయిన్ ని దక్కించుకోలేనే అని ఇప్పుడు ఈ హీరో ఈగ సీదా హాలీవుడ్ లోకి పోయి మార్వెల్ స్టూడియోస్ లోకి పోయి డాక్టర్ స్ట్రేంజ్ ని పట్టుకుని టైమ్ స్టోన్ తోన టైం అంతా రివర్స్ చేసి కరెక్ట్ గా విలన్ హీరోని అటాక్ చేసే టైంకి వచ్చి బ్రహ్మానందం గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు బ్రహ్మానందం గారు ఎన్నాలి రక్తపాతం, ఎన్నాలి హింస, హీ హూ హోల్డ్స్ ద స్వార్డ్ హెల్ ఫిదర్స్ టు ద స్వార్డ్ అనగానే విలన్ కత్తి కింద పడేస్తాడు. అప్పుడు బ్రహ్మి మావ బ్రో సెంటిమెంట్కి పోయి, అన్న నాకే అర్థం కాకపోయినా గానీ విన్న నువ్వు కత్తి పడేసినావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి ఉంది అని చెప్పి తన కూతురునిచ్చి పెళ్లి చేసిస్తాడు. టైంలో రివర్స్కి వచ్చినాం కాబట్టి హీరో ఇంకా హీరో లాగానే ఉన్నాడు కాబట్టి హీరోయిన్ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. అటు పిమ్మట హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఇది ఈ రోజు ఈ సిద్ధుగాడు చెప్పే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు ఎట్లా అనిపించిందో @రేడియో సిటీ నా ఇన్స్టా ఐడికి DM చేసి చెప్పేసి, ఇంకా నీ దగ్గర కూడా ఇట్లాంటి క్రేజీ స్టోరీస్ ఉన్నాయి అంటే క్రేజీ రాంగ్ స్టోరీస్ ఉన్నాయంటే నాకు చెప్పు. సిటీకి అంత వినిపించేద్దాం. ఇంటూడు మది మదిలో హైదరాబాద్ సిటీ FM అంటే రేడియో సిటీ 91.1. నేను రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ Sid.